Today we are going to talk about that part of YouTube where harassing and molesting someone is considered as a part of entertainment. Drop it. This video is just for fun. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. సో జోక్ ని జోక్ లానే తీసుకోండి. ప్రాంక్స్ ఒకప్పుడు ప్రాంక్స్ అంటే రియలిస్టిక్ గా అండ్ ఎంటర్టైనింగ్ గా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రియలిస్టిక్ అన్న ప్లేస్ లో స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటూ క్రింజ్ తయారైంది. ప్రాంక్స్ కూడా కావవి కాటన్ సీడ్ వేషాలనాలే. సో బేసికలీ ఈ వీడియోలో ఏముంటదంటే అవును, ప్రాంక్స్ అన్న పేరుతో డర్టీ టాక్, మళ్ళా ఆ చండాలానికి ఎపిసోడ్ 1, 2, 3, 4, 5 వెబ్ సిరీసా? ఏంటి అర్థమవుతుందా? మీరు చేసినవి కాదు వెబ్ సిరీస్ అంటే. ఇది రియల్ వెబ్ సిరీస్. మీరు చేసిన ప్రాంక్స్. అండ్ ది బెస్ట్ ప్రాంక్స్టర్ అవార్డ్ గోస్ టు వైష్ణవి. భలే మోసం చేసిందా? అయినా నీ వెబ్ సిరీస్ కి రాంగ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నావు బ్రో. దానికి వేరే సైట్స్ ఉంటాయి, అక్కడ అప్లోడ్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ మాట్లాడుకుందాం అసలు ఈ ప్రాంక్స్ పెంటలోనే ది మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ ప్రాంక్స్ గురించి. అవే ది ప్రపోజల్ ప్రాంక్స్. అరే ఇవాళ రేపు ఏమని చేసినా ప్రపోజల్ ప్రాంక్స్ ఇదో సోక్ అయిపోయింది. ఏం ప్రపోజల్ ప్రాంక్స్ చేయకుండా బ్రతకలేరా? రోడ్డు మీద పోయే ప్రతి వాళ్ళతో పులిహోర కలపకుండా ఉండలేరా? భోజనం లేకుండా ఉంటాను కానీ అది లేకుండా ఉండలేనురా. చిన్నప్పుడు ఎవరైతే ఏప్రిల్ 1 రోజు క్రష్ కి ప్రపోజ్ చేసి తను రిజెక్ట్ చేయగానే హే ఏప్రిల్ ఫూల్ అని కట్టింగ్ ఇస్తుండేనో వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి ప్రాంక్లు చేసుకుంటున్నారు. ప్రపోజింగ్ ప్రాంక్ ఆన్ క్యూట్ గర్ల్, ప్రపోజింగ్ ప్రాంక్ ఆన్ హెయిర్ స్టైలిస్ట్ గర్ల్, ప్రపోజింగ్ ప్రాంక్ ఆన్ ఫారెన్ పిల్ల. సో ఈ వీడియోలో ఇతను ఆ ఫారెన్ అమ్మాయితో పులిహోర కలుపుతాడన్నమాట. అది కూడా తెలుగు లాంగ్వేజ్ లో. తను ముందే చెప్తది ఆమెకి ఓన్లీ ఇంగ్లీష్, పంజాబీ, హిందీ అవి మాత్రమే వస్తాయని. కానీ అయినా సరే మనోడు హిందీ ఓకే కదా నేను హిందీలో చెప్తా అంటూ చివరికి చెప్పాల్సిందంతా తెలుగులోనే చెప్పి పూడుస్తాడు. హిందీ ఓకే కా? ఓకే, హిందీ ఠీక్ హై. ఠీక్ హై, ఓకే. A few moments later. మీరు కాలిఫోర్నియా బొమ్మలు ఎక్కున్నారు, అర్థమవుతుందని చెప్పేది. పాపం అటు పక్క అమ్మాయికి లాంగ్వేజ్ అర్థం కాక చూస్తుంటే ఇటు ఈయన గారు మాత్రం పొట్టు నువ్వు తెలుసా? You're so beautiful. You're so beautiful. You're so beautiful. అయన్నొద్దు, పాయింట్ కి రా. Your eyes are so beautiful. आपके आंखें बहुत खूबसूरत है. अरे आपके गाल, आपके होंठ, आपके जुल्फे. ఓ నీ అబ్బా ఆపరదే. हवा में यूं इतरेंगे. ఏయ్ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సావగొడుతున్నారు కదా రసచ్చినోడా. నెక్స్ట్ మన చిల్లర్ స్టార్. పేరుకు తగ్గట్టే ఉంటాయి ఆ వీడియోస్ కూడా. ప్రపోజల్ ప్రపోజల్ ప్రపోజల్. ఇదేం కర్మరా దేవుడా. ఇక్కడ ఈ పెయిడ్ యాక్ట్రెస్ తన డిఫెన్స్ లో యూజ్ చేసుకునే ఒకటే ఒక సెంటెన్స్, నేను తప్పు చేయలేదు నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. ఏమని క్షమించాలి? నేనే తప్పు చేయలేదు నాన్న. ఇక్కడ ఎవరికి వాడు తెగ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ పాపం ఆంటీకే డైలాగ్స్ రాయడం మర్చిపోయినారు. మొత్తానికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్ గెటప్ అండ్ బీపీ గల ఫాదర్ ఇవన్నీ చూస్తుంటే చిన్నపాటి సీరియల్ డ్రామాలా లేదు? ఇద్దరి బాధ న్యాయమే, అసలు నిజం ఏంటి? నేనే తప్పు చేయలేదు నాన్న. ఇంటి గుట్టు. మన పెళ్లి కదా, చెప్పినా కదా. తాలిబొట్టు కూడా కొనుక్కొని వచ్చింది నేను గో తాలి కూడా తీసుకొని వచ్చిన. తాలిబొట్టు కూడా తీసుకొచ్చిన. ఒక నిమిషం ఆగు. దండేసుకో. పడేస్తా. నిన్ను కూడా దొబ్బేస్తా నా కోపం వస్తే. ఈ 16 మినిట్స్ వీడియోలో ఏముంటది తెలుసా? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో. కుదరదు, తర్వాత చేసుకుందాం. అరే బలవంతం చేస్తావేంటి? ఇదే సైకిల్ రిపీట్ అవుద్ది వీడియో మొత్తం. ఎప్పుడు ప్రపోజ్ చేసినా నిన్ననే కదా. నేను ఎందుకంటే చూడగానే ఇష్టపడ్డా కదా, డైరెక్ట్ పెళ్ళే. నిన్న ప్రపోజ్ చేశాడంట, అందుకే ఇలా పెళ్లి చేసుకుంటాడంట. అసలు దాంట్లో ఏమన్నా సెన్స్ ఉందా? నేను అవులాగానే. నిజమే బ్రో. లాస్ట్ కి పెన్సిల్ నుండి పెన్ పట్టుకునే క్లాస్ కి కూడా రాని పిల్లలతో కూడా ఇట్లాంటి ఉఫ్లుఫా ప్రాంక్స్ చేపిస్తున్నారు. అంటే వాళ్ళిద్దరికి సెట్టా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఒకప్పుడు పిల్లలకి బోర్ కొడితే పాలు తాగి పోగో చూసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు పువ్వు పట్టుకుని ప్రపోజింగ్ ప్రాంక్స్ చేసుకుంటున్నారు. నీ లవర్ ఉన్నాడు, నేనున్నా, నువ్వున్నావు. ఆ
ఇట్లనే మీ ట్యూషన్ టీచర్ని కూడా పిలవాల్సింది, వచ్చి తొడపాసం పెట్టేది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది మన ఫ్యూచర్ జనరేషన్. సరే ఏదో చిన్న పిల్లగాడు తెలియకనే అన్నాడు అనుకుందాం, బట్ దాన్ని ఎడిటింగ్ లో లేపేయక సాంగ్ పెట్టి హైలైట్ చేస్తారేంట్రా? పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా డైపర్ వేసుకున్న పిల్ల డ్రాగన్ లాగా అసలు ఇందాక నుంచి ఏంట్రా మిల్లుల్లి? ఏం నుంచి పెళ్లి చేసుకో అయిపోతుంది, అప్పుడు అయిపోతుంది. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? నెక్స్ట్ వచ్చే పర్సన్ అసలు స్క్రిప్టెడ్ ప్రాంక్స్ కే కేర్ ఆఫ్ అడ్రస్ లాంటోడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. హలో గాయ్స్, వచ్చేసాడు రాడు. నేను మీ సుధీర్. రాళ్ళు లేవా? సరే కనీసం గుడ్లన్నీ ఇవ్వండిరా. ఈ పేటకు నేనే మేస్త్రి. ఈ రోజు నేను స్క్రిప్టెడ్ ప్రాంక్స్ పైన రోస్ట్ చేసి సుధీర్ అన్న గురించి మాట్లాడుకోకుంటే వీడియో చేసే నాకు చూసే మీకు ముద్ద దిగుతుందా? ముద్ద దిగుదరా. ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతుంటే ప్రాంక్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నన్ను ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. సో తను పిలిచి ఈరోజు ప్రాంక్ చేస్తున్నాను. అది ఏ లెవెల్ ఉండబోతున్నాడు? చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్ ఉండబోతుంది నెక్స్ట్ లెవెల్. ప్రాంక్ ఆన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ అందరినీ వదిలేస్తాను, నీకోసం వస్తాను. ప్రాంక్ మిడిల్ లో సాంగ్స్ పెట్టి చావ కొడతారని తెలుసు, బట్ ఇట్లా డైలాగ్స్ పెట్టి మిమ్మల్ని మీరే ట్రోల్ కూడా చేసుకుంటారా? అయ్యో మీకు ఎందుకు కష్టమా, దానికి మేము ఉన్నాంగా. సరే ఒక్కప్పుడు సంగతి పక్కన పెట్టి ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయబోని. ఎక్స్పెరిమెంట్ లో వాడుకుంటున్న కోతి కదా, అబ్జర్వ్ అంటే చెయ్యి. నిన్ను వదలమంటే ప్రాణం వదిలేడు. నాకు ఫీవర్ వస్తుందని మా ఫ్రెండ్ చెప్పిందంట, కనీసం పట్టించుకున్నాను. అప్పుడు నేను ఇక్కడ లేను. అవును, అప్పుడు అక్కడ లేడు. బనానా షేక్ దాగి బర్రెలం కూడా బెల్లి డాన్స్ చేయనికి పోయిండు. ఒక్క నిమిషం, నువ్వు తప్ప ఎవరు అరే నేను పోతా పోతా అని కాలు కూడా కదపదేంటి మామా? ఓ పేమెంట్ ఇంకా ఇవ్వలేదనా? టైటిల్లో ప్రాంక్ గాన్ ఎమోషనల్ అని పెట్టి ఊసు తుడుచుకుంటున్నాడు భయ్యా. సరిగ్గా తుడుచుకో పోతుంది. చెప్తాను, ఒకసారి ఆలోచించు. ఏమని? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఇట్లాంటి ప్రాంక్స్ ఎందుకు చేస్తారో తెలుసా? రియల్ లైఫ్ లో వాళ్ళు ఎవరు దేకరు. సో పెయిడ్ యాక్టర్స్ ని పెట్టి పులిహోర కలిపి ఏడ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే ఇట్స్ ఎ ప్రాంక్ అని ఈగో సాటిస్ఫై చేసుకోవాలి. అయినా ఇట్లాంటి పోరంబో కేశాలు వేయాలంటే స్క్రిప్టెడ్ ప్రాంక్స్ బెటర్లే, లేక రియల్ లైఫ్ లో ట్రై చేస్తే మెట్టుతో కొడతారు. ఇంకా లాస్ట్ కి మనుషుల మీద ప్రాంక్స్ ఎవడన్నా చేస్తాడు, కానీ కుక్కల మీద కూడా ప్రాంక్స్ చేసేటోళ్ళకి ఒక రేంజ్ లో పిచ్చి ఉంటది. ఇది ప్రాంక్ ఏంట్రా? ప్రాంక్ డాగ్ వెరీ ఫన్నీ. ట్రై టు స్టాప్ యానిమల్ క్రువాలిటీకి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి అది ప్రాంక్ అన్న మాత్రాన కామెడీ అయిపోదు. అది పిక్క పట్టుకొని పీకినప్పుడు అవుతుంది రియల్ కామెడీ. నువ్వు ఆ పక్క గల్లీలోనే ఉంటావు కదా, ఏదో ఒక రోజు దొరకకపోవు, అప్పుడు ఉంటుంది నీకు బౌ. So that is it for today's video guys. I hope you enjoyed it. And ఈ వీడియోలో నా వాయిస్ కనుక కొంచెం డిఫరెంట్ గా అనిపించుంటే డోంట్ మైండ్, ఎందుకంటే నాకు కోల్డ్ అయింది. లేక అయ్యో లేదండి మీరు చెప్పే వరకు we didn't even notice అంటే మరీ మంచిది. ఎనీవే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ do like, share and subscribe to my channel and I'll see you in my next one. Bye.